కొంచెం. పర్లేదు. నేను బిస్కెట్స్ తిన్నండి. నాకు కూడా కాదు, అలవాట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి లేసి వెళ్ళిపోతారు. ఎక్కడైనా కూర్చోవచ్చు కదా! ఎందుకు ఇక్కడ? నేనెవరో కూడా తెలీదు. ఓకే. కూర్చున్నారు, మాట్లాడారు. అంతవరకు బాగుంది. ఓకే. వాటర్ కూడా ఇచ్చారు. ఇంకేం కావాలి మీకు? అసలు ఎందుకొచ్చారు? ఏంటి? అసలేంటి? నేను కూర్చుని వాటర్ ఇచ్చినప్పుడు తాగినావుగా నాయి? తాగాను. బాగున్నాయా? ఇప్పుడేంటి ఆ వాటర్ ఇచ్చేయాలా మీకు రిటర్న్? ఊసేయమంటారా? కక్కేయమంటారా ఏంటి కొంపదీసి? కక్కుతారా? కక్కలేను. సో, అందుకే ముందే చెప్తున్నా. కావాలంటే వేరే బాటిల్ తీసి కొనిస్తే మీకిస్తాను. మీ అడ్రస్ చెప్పండి, అక్కడ వచ్చి తీసుకుంటాను బాటిల్. నేను కొనిచ్చి ఇస్తాను మీకు. నేను తాగిన వాటర్ మీకు రిటర్న్ ఇచ్చేయాలంటే అని చెప్తున్నానండి. అందంగా ఉన్నారండి మీరు. థ్యాంక్స్ అండి. తెలుసండి అది కూడా. ఎవరైనా చెప్పారా మీకు ఈ మాట? చాలామంది చెప్పారు. నేను చెప్పిన దాంట్లో ఏమో తేడా లేదు కదా, అందరూ చెప్పినట్టు చెప్పా. అవును. ఆబ్వియస్లీ. కొత్తగా చెప్పాలి నీకు? కొత్తగా ఏం చెప్పనక్కర్లేదండి. మిమ్మల్ని చెప్పమని కూడా నేను చెప్పట్లేదు. మీకు ఇంకేం పని పట్టలేదా? ఎవరైతే పార్కుల్లో ఒంటరిగా కూర్చుంటారో వాళ్ళకి ఇలాగ బిస్కెట్స్ వేయడమేనా మీ పని? లవ్ హార్ట్ సింబల్ చూసారా ఎప్పుడైనా? నేనేం చిన్న పిల్లని కాదండి, తెలుసండి. చిన్న పిల్లలకు కూడా తెలుసు రీసెంట్గా అయితే. ఉప్పొంకి వస్తుంది నేను చూస్తుంటున్నా. ఏం పొంగుకొస్తుంది? ఉప్పొంకి వస్తుంది. ఇక్కడ డ్యామ్లు అలాంటివి ఏం లేవండి. వాటికన్నా పొంగుతుందా మీ హృదయం? మిమ్మల్ని చూస్తుంటే పొంగుకి వస్తుందండి. అయితే చూడడం మానేయండి. చూడకండి. ఎవరు చూడమన్నారు? కదండి, ఇంత అందమైన అమ్మాయి ఇలా అలా అలా వచ్చి ఇలా బయట తిరిగితే అలాంటి వాళ్ళు ఏమైపోతారు? మాట్లాడకుండా ఉండగలరా? నేను ఒక్కదాన్నే లేను కదండి, చాలా మంది ఉన్నారు కదా.